హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 155 పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ వీడియోలో పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నట్లయితే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పే జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇప్పుడు కొత్తగా మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మొత్తంగా 155 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా 10th క్లాస్, డిగ్రీ, ఐటీఐ వంటి క్వాలిఫికేషన్స్తో వేకెన్సీస్ ఉన్నాయి. భర్తీ చేస్తున్న పోస్టులు చూసుకున్నట్లయితే బుక్ బేరర్ పోస్టులు 4 ఉన్నాయి. స్టెనో లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా టైపిస్ట్ పోస్టులు 7, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 6, కోడింగ్ క్లర్క్ 4 పోస్టులు, డ్రైవర్ పోస్టులు 4, ఎలక్ట్రీషియన్ 5, ప్లంబర్ 2, మాలీ లేదా సబ్స్టాప్ లేదా మనీఫోల్డ్ సూపర్వైజర్ 3, టైలర్ 4, టెలిఫోన్ ఆపరేటర్ 8, థియేటర్ అసిస్టెంట్ 10, వ్యాన్ డ్రైవర్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, కార్పెంటర్ 1 పోస్ట్ అయితే ఉంది. వీటితో పాటుగా అటెండెంట్ పోస్టులు 5, బార్బర్ పోస్టులు 6, దప్తరీ లేదా సబార్డినేట్ స్టాఫ్ 2 పోస్టులు, డార్క్ రూమ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ 1 పోస్టు, దోబీ 20 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 20, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 6, ఆఫీస్ సబార్డినేట్ 11, రికార్డు క్లర్క్ లేదా రికార్డు అసిస్టెంట్ లేదా స్టోర్ కీపర్ పోస్టులు 10, వార్డు బాయ్ పోస్టులు 14. టోటల్గా 155 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఇందులో చాలా ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. కొన్ని రకాల ఉద్యోగాలకి 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మరికొన్ని రకాల ఉద్యోగాలకి డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. మరికొన్ని రకాల ఉద్యోగాలకి ఇతర డిప్లొమా క్వాలిఫికేషన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. జూన్ 25వ తేదీ వరకు కూడా సమయం ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం S27 IDOC కార్యాలయం పాల్వంచనందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఈ జిల్లాకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది, ఒక జిల్లాలో ఉండే పోస్టులకి వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. యాజ్ పర్ మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ జిల్లాలో ఉండేటువంటి పోస్టులలో 95% పోస్టులకి స్థానిక అభ్యర్థులు అర్హులవుతారు. మరో 5% పోస్టులకి నాన్ లోకల్ కేటగిరీలో రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు మంచి మెరిట్ ఉందని అనుకున్నట్లయితే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే లోకల్ కేటగిరీ వరకే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి కనుక మీరు అప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ని చెక్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.